అందుకే అంటున్నా, మనకు తెలియనప్పుడు రెండు పక్షాల వాదనలు వినకుండా కోర్టులు, జడ్జిలు, ఆ యొక్క న్యాయవాదులు, ఆ యొక్క ఛార్జ్ షీట్లు ఇవన్నీ లేకుండా మనమే మీడియాలో వచ్చేసి ఒక సైడ్ తీసుకొని ఒకంది తప్పు ఒకంది రైట్ అని చెప్పే హక్కు మనకి ఎవడిచ్చిండు? నీకు రాకేష్ జర్నలిస్ట్ ఓడికి ఇచ్చిండు, ఎవడిచ్చిండు? విప్లవశ్రీకి ఓడిచ్చిండు, అరుణా గోగుల మందకి ఓడిచ్చిండు, ఇంకో కోమలి అంబేద్కర్కి ఓడిచ్చిండు, లేకపోతే ఆ యొక్క బీజేపీ లంబడి కొడుకు లుచనా కొడుకులకు ఓడిచ్చిండు. మీరెవడరా మీడియాలో యొక్క శూలశోధన చేయడానికి? యూ టు లిసన్ టు బోత్. ఇప్పుడు మీకు కూడా ట్రయల్ చేయాలంటే, మీకు కూడా విచారణ అట్లా చేయాలంటే పుట్ బోత్ సైడ్స్ వర్షన్స్. ఒక సైడ్ వర్షన్ చెప్పకండి, అమ్మాయి వర్షన్ చెప్పకండి. కాంప్లే బ్రదర్ ఏం మాట్లాడండి అది కూడా పెట్టండి పబ్లిక్ లో, ఆయన కూడా ఇంటర్వ్యూలు చేయండి. అప్పుడు ఏమైనా మేక్ సెన్స్. బోత్ వర్షన్స్ విన్నాక అప్పుడు ఓకే, నీ ఇష్టం ఉంది, అప్పుడు నువ్వు చెప్పుకో. ఒక సైడ్ వర్షన్ నేను ఎట్లా చెప్తారా? అమ్మాయి కాబట్టి వన్ సైడ్ తీసుకుంటే ఎట్లా కలుస్తుందిరా? అమ్మాయిలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అబ్బాయిలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వీ కెన్ నాట్ జనరలైజ్ కదా. ఎస్, ఆయనని టార్గెట్ చేస్తుండొచ్చు పాపం లంజ కొడుకులు. వీ డోంట్ నో. నన్నే చేయగలిగినప్పుడు ఎవరినైనా చేయగలుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమందికి అది గమనించకపోవచ్చు. నేను పసిగట్టిన కాబట్టి లుచ్చనా కొడుకులు ఉన్నారని తెలిసినగా. నేను 7 సంవత్సరాలు అవుతుంటే ఉన్న నల్లోని పంపించిన చంపడానికి ట్రై చేసినాడు. ఇక వాడు ఎంతకైనా దిగజారుతాడని తెలుస్తలేదా? మన చుట్టూన్న రాష్ట్రాలు, ఈడ కర్ణాటక, ఈడ మహబూబ్నగర్ దాటితే అటు ఆదిలాబాదు, అటు నిజామాబాద్ దాటితే మహారాష్ట్ర, ఈ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ సంఖ నాకుతున్నారు బీజేపీకి. పొద్దుగాలు వేస్తే ఆ మనువాళ్ళు దోపిడీదారులు అందరూ బీజేపీ సంఖ నాకుతున్నారు. ఈటీవీ లంజ కొడుకు ఏది వాడేదో షోలు చేసుకుంటుండు, వాడేదో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇంకేదో పండుగలకి ఈవెంట్లు ఏదో చేసుకుంటుండు. ఆ లాస్ట్కి ఏం పెడతాడు? కథం అని ఏదో రాహుల్ గాంధీ ఏదో మాట్లాడింది కథం అని, అంటే రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ మీద చెడ్డ పేరు రావు. నేనేమన్నాడు రా లంజ కొడుక? నిన్నేమన్నాడు ఈటీ కూడా? నువ్వేదో ప్రోగ్రామ్ చేసుకుంటే చేసుకో, నీకెందుకు రాజకీయాలతో నీకేం పని? సింపుల్ కదా. అంటే ప్రజల లోపల ఒక నెగిటివిటీ, మోడీని పైకి లేపేది చూపెడతారు. నిన్న ఏదో బతుకమ్మది పూల పండుగ అని ఏదో ఈవెంట్ వచ్చింది ఈటీవీలో. ఆ యొక్క ఏది బీఆర్ఎస్ చెందినటువంటి ఆమె పేరేంది, సాయి చంద్ వాళ్ళ భార్య రజనీని, ఆ శివజ్యోతిని, ఆ బిత్తిరి సత్తి గారిని, వీళ్ళందరినీ చూపెడతారు. వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్, బీజేపీ దోసుకునే బాడుకోలు. మీరు దోసుకోవడానికి సహకరిస్తే ఈ దోసుకునే బాడుకోలు వాళ్ళ పాట పాడతారా? ప్రజల యొక్క మనసులో విషయం చేస్తా అంటే చూస్తే కూర్చుంటారా? మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండండి. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవడేం చేస్తుండు, కాంగ్రెస్ వాడేం చేస్తుండు, బీజేపీ వాడేం చేస్తుండు, బీఆర్ఎస్ ఏం చేస్తుండు, వాళ్ళ యొక్క బతుకులు ఎట్లా మారుస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళకి తెలియలేదా? రైతుకు తెలియదా? ఆయనకు రుణమాఫీ ఎవడు చేసిండు, ఆయనకు కావాల్సినటువంటి రైతు భరోసా ఎవడిచ్చిండు, ఇంకోటి ఎవడిచ్చిండు, వాళ్ళకి తెలియదా? గతంలో రుణమాఫీ ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు ఎన్ని పడుతుంది, వాళ్ళకి డే టు డే గమనిస్తారు. వాళ్ళ డే టు డే కష్టాలు, ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు ఆ పిల్లలకు తెలియదా? గ్రూప్ 1, గ్రూప్ 2 రాష్ట్ర పిల్లలకి. సో వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. వాళ్ళు ట్యాక్సీలు కట్టే తెలివి ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ఓటేయాలో వాళ్ళు నిర్ణయించుకోరు. మీరు ఓటర్ చెప్పడానికి దొంగ మొండా కొడుకులు తయారయ్యారు. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇది వాళ్ళు రాకేష్ మాట్లాడింది, లేకపోతే విప్లవశ్రీ మాట్లాడింది, అరుణ గోగుల మంద మాట్లాడింది, లేకపోతే ఆ యొక్క కోమలి మాట్లాడింది నేను చదువా. ఎందుకంటే వాళ్ళు ఒక మెచ్యూర్డ్గా 2 సైడ్స్ వర్షన్ మాట్లాడితే నేను చదివేవాడిని. కానీ ఈ దిగంబర్ కాంబ్లే, ఎందుకంటే ఈమె అయితే కొంచెం చూద్దాము, విప్లవశ్రీ కూడా చూద్దాము. అంటే ఈమె అయితే విప్లవశ్రీ అయితే N9 మీడియాలో పనిచేస్తుంది. తను ఎవరైతే ఓనర్ ఉన్నాడో అలా పనిచేస్తుంది ఈమె. ఈమె ఎట్లా చెప్తావు జర్నలిస్ట్ విప్లవశ్రీ? ఎట్లా చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు చెప్పిండా మీ బాసు? నీకు ఎట్లా తెలుసు ఏం తప్పు? రాకేష్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నా వినలేదు కానీ, సో ఏమో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు రాకేష్ జర్నలిస్టు? మీ ప్రశ్నలన్నిటికీ ఇదే సమాధానం, నేను ఎప్పుడు బాధితుల పక్షాన్ని లేనివాడు, నేను జర్నలిస్ట్గా ఉన్నాను. కరెక్టే, కానీ హౌ డు యూ నో ఆమె రియల్గా బాధితురాలా కాదా? మనకి ఎట్లా తెలుసు? ఆమె కావాలని ఆమె ద్వారా ట్రాప్ చేసి బీజేపీలు చేపిస్తురేమో మనకేం తెలుసు? ఆ బీజేపీ మీడియా ఛానల్నే వాళ్ళ నాయనది ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అదొక కుట్రే కావచ్చు కదా, మనకు తెలియదు కదా. మరి మనము ఈ యొక్క కాంబ్లే బ్రదర్ యొక్క సైడ్ వర్షన్ వినలేదు కదా. హౌ కెన్ యూ సే? నిందితుడు అనడం కరెక్ట్, బాధితురాలు అనకూడదు. మనకు తెలియదు కాబట్టి ఆయనే బాధితుడు కావచ్చు. ఈమె ఫాల్స్ అక్యూజేషన్ చేయడం వల్ల, ఆయనకు డిఫేమ్ చేయడం వల్ల, ఆయనకు మానసికంగా డిప్రెషన్ ఇబ్బంది పెట్టడం వల్ల బాధితుడు ఈయనే కావచ్చు కదా. ఈమె తప్పు కేసు పెడితే బాధితుడు ఎవడవుతాడు? కాంబ్లే బ్రదర్ అవుతాడు. సో కాబట్టి వీ డోంట్ నో.
నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నిందితుడు అని కరెక్ట్ వర్డ్, బాధితులు కాదు. ఇక్కడ ఎవరు బాధితులు అనేది మనకు తెలియదు, అన్లెస్ ఇట్ ఈస్ కోర్టులలో తీర్పులు అట్లా వచ్చేదాకా. ఓకే, కాబట్టి మనకు బాధితులు ఎవరు అనేది అమ్మాయా లేకపోతే కాంబ్లే బ్రదరా మనకు తెలియదు. ఓకే, కాబట్టి వీ డోంట్ టేక్ సైడ్స్, ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ద కరెక్టివ్ టర్మినాలజీస్. అక్యూజ్డ్ అంటే నిందితుడు, నేరారోపణ చేయబడిన వాడు లేదంటే నిందితుడు, అంతవరకే మాట్లాడాలి. కానీ బాధితులు ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే, సో ప్లీజ్ కరెక్ట్ యువర్ టర్మినాలజీ. రాకేష్ బ్రదర్, ఇక విప్లవశ్రీ ఏం పెట్టింది? విప్లవశ్రీ పోస్ట్ 13 గంటల ముందు పెట్టింది విప్లవశ్రీ. ఓకే, ఏం పెట్టింది విప్లవశ్రీ? ప్రస్తుతం దిగంబర్ కాంబ్లే మీద నడుస్తున్న చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అసలు లేదు, అతన్ని చట్టం ద్వారా శిక్షిస్తే బాగుండు. హౌ డు యూ సే మై డియర్ సిస్టర్, హౌ డు యూ సే దట్ ఆయన శిక్షిస్తే బాగుండు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అంటే యూ మేడ్ అప్ యువర్ మైండ్ దట్ హీ డిడ్ దట్ అని నువ్వే కంక్లూజన్కి వచ్చేసినావు. ఎట్లా వాళ్ళిద్దరు చేసేది నీ దగ్గర ఏమైనా ఉందా? హౌ డు యూ సే? వీ డోంట్ నో. వెన్ యూ డోంట్ నో, బీ లైక్ యూ డోంట్ నో. నీకు తెలియనప్పుడు తెలియని ఆమె లెక్కనే ఉండు. డోంట్ టేక్ సైడ్స్. విప్లవశ్రీ, బీ మెచ్యూర్డ్ ప్లీజ్. ఓకే, నీకు ఇదే ఎప్పుడైనా నేను విప్లవశ్రీకి గతంలో కూడా ఆ డ్రెస్సులో అప్పుడు ఏదో విషయంలో రాకేష్ ఏదో అన్నాడు, ఆ యొక్క ఇట్లా డ్రెస్ ఇట్లా వేసుకోకు, సంకలు కనిపిస్తున్నాయి అంటే నా సంఖ గురించి నీకెందుకు ఇది అదని మళ్ళీ వచ్చి మీడియాలో పెట్టింది. అప్పుడు నేను మళ్ళీ లైవ్ పెట్టి చెప్పిన, ఆమెతో డైరెక్ట్ చెప్తామంటే ఫోన్ చేస్తే ఎత్తది, అర్థమైందా? కాల్ చేయమంటే చేస్తా అన్న అంటది, మళ్ళీ చేయదు. నేనేం చేస్తా దానికి? సో కరెక్ట్ కాదు కదా. అక్కడ నేను ఆ డ్రెస్ విషయంలో కూడా చెప్పిన, నీ సంఖ్య చూస్తే ఎవరికి ఏ ఫీలింగ్ వస్తలేదు, మొత్తం ఇప్పుకొని వచ్చిన నీవు కాదు, నీ విషయంలో అంటలేదు, ఈ సమాజంలో ఈ మోడర్న్ అమ్మాయిల విషయంలో చెప్తున్నా. కానీ అక్కడ అటెన్షన్ డిస్ట్రాక్ట్ అవుతుంది, వర్క్ అంబియన్స్ పోతుంది, మన ఫోకస్ వర్క్ మీద ఉండాలి. కాబట్టి ఆ వర్క్ని డిస్ట్రాక్ట్ చేయొద్దని చెప్పడం తప్ప నువ్వు రోడ్డు మీద కానీ మీ ఇంట్లో కానీ ఇంకెక్కడన్నా కానీ బట్టలు ఇప్పుకొని ఎవరు తిరిగినా మాకు అబ్జెక్షన్ లేదు, చూసి ఎంజాయ్ చేస్తాం. కానీ మేమేమనం. ఓకే, సింపుల్. ప్రకృతిని చూస్తే ఆహ్లాదం అవుతుంది, మీరు బట్టలు ఇప్పుకొని తిరిగితే మేము ఎంజాయ్ చేస్తాం, అట్లీస్ట్ మానసికంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, సింపుల్. సో చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అసలు లేదు, అతన్ని చట్టం ద్వారా శిక్షిస్తే బాగుండు, బాధితుల పక్షానే నేను ఉంటాను, ఇది వాళ్ళకు కూడా చెప్పిన మాటే. కానీ విక్టిమ్ బ్లేమింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. మీకు ఏమైనా అజీర్తి ఉంటే దిగంబర్ కాంబ్లే మీద వెళ్ళగక్కండి, త్వరగా కేసును ముందుకు తీసుకెళ్లమని పోలీసుల మీద ఒత్తిడి తెండి. అంతే తప్ప మీకు అతని మీద ఉన్న వ్యక్తి పూజ వల్ల, నా కులపు వ్యక్తి అనే మమకారం వల్ల అవతల ఉన్న బాధితురాలిపై బురద చల్లే ప్రయత్నం అస్సలు అదే బ్రదర్, దయచేసి అదే సిస్టర్, దయచేసి విప్లవశ్రీ. ఓకే, నీ మీద నాకు ఎంతో కొంత ఒక 1% అన్న యొక్క సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నీకు యొక్క ఏమంటారు ఇంకా ఆ మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ యొక్క ఇంకా ఎదగాలి. నువ్వు యూ హ్యావ్ టు గ్రో. నువ్వు చదువుకున్నావు కావచ్చు, జర్నలిజం చదివినావు కావచ్చు, కవితలు రాస్తావు కావచ్చు, ఎంతో కొంత కష్టాలు అనుభవించిన జీవితాన్ని చూసినావు కానీ ఇంకా బిగ్గర్ పిక్చర్ ఆలోచించాలి. ఓకే, కాబట్టి ఇంకా నీ మాటలలో ఆలోచన విధానంలో ఇంకా కొంచెం పరిపక్వత రావాలి. ఓకే, కాబట్టి యూజ్ యువర్ ఏమంటారు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్షన్ చేసే స్థానంలో ఉన్నావు కాబట్టి నీ మాటకి ఒక ఏమంటారు నలుగురికి ఇంపాక్ట్, నీ మాటని నలుగురు దగ్గర తీసుకుపోయే శక్తిని నీకు ఎన్ఐన్ మీడియా కానీ, నీ సొంతం కానీ, టాలెంట్ కానీ, లేకపోతే నీ తల్లిదండ్రుల నుంచి కానీ ఉంది కాబట్టి నువ్వు నలుగురు లోపల ఉన్నప్పుడు మనము మాట్లాడేది 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నేను నీకే చెప్పలేదు, తులసి చంద్కి కూడా చెప్పిన గతంలో. ఓకే, తులసి చంద్ కూడా ఆమె కూడా వీళ్ళకి ఏమవుతుంది అంటే కొంచెం పబ్లిక్లకు రాగానే సర్కాయిస్తుపోతుంది, నా అంతటి గొప్పలు లేరు, నాకు అన్ని తెలుసు అన్న భావనకు వచ్చేస్తారు. నో, ఈ తులసి చంద్ కూడా చాలా విషయాల్లో బీజేపీ తప్పులు డేటాతో ఎక్స్పోజ్ చేసే విషయంలో నాకు నచ్చుతుంది. ఆమె మిగతా చాలా విషయాల్లో ఆమె ఇంకా రీసెర్చ్ చేసి లేకపోతే ఇంకా ఇండిపెండెంట్గా అనాలిసిస్ చేసి సొంతంగా విశ్లేషించి ఒక ఇంకా మెచ్యూర్ లెవెల్లో చెప్పడంలో ఆమెకు వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ వస్తున్నాయి. బట్ దట్ డస్ నాట్ మీన్ ఆమె చెప్తున్నాయి అని కరెక్ట్ అని కాదు. ఓకే, షీ హాస్ టు ఈవెన్ ఆమె వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎదగాలి. ఓకే, అర్థమైందా? ఇంకా కొంతవరకు ఆమె మహువా మీడియా వనజ గారు కొంచెం సీనియర్ జర్నలిస్టు, ఆమె చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో ఆమె యొక్క ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాలం వల్ల కొంత ఉండొచ్చు. కానీ 90% అయితే ఆమె కొంచెం మంచిగా అంటే రియాలిటీ దగ్గరికి చెప్పినట్టు అనిపిస్తుంది. ఎవరు మన యొక్క ఈమె పేరు వనజ గారు. ఓకే, మహువా మీడియా. ఇక ఆంధ్ర ఛానల్ అయితే దొంగ ఛానల్ అన్ని పైసలకే.
ఇంకో ఆయన ఈయనది కూడా చూసిన, కొంత ఈయనది కూడా మంచిగా అనిపించింది. కేవీఆర్ అని పెట్టుకున్నాడు ఆయన, జర్నలిస్ట్ అంట, ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏదో నిన్న మొన్న చూసిన. కానీ చాలా అంటే 100% నేను యాక్సెప్ట్ చేయకుండా చాలా విషయాల్లో మంచిగా చెప్తున్నాడు ఆయన కేవీఆర్. కే వెంకటరామరెడ్డి ఏదో కేవీఆర్ అని పెట్టుకున్నాడు ఆయన, జర్నలిస్ట్ అంట. కొంచెం మంచిగా అనిపించింది ఆయనది కూడా. అంతే తప్ప మీకు అతను ఓకే మొదటి రోజు నుంచి చూస్తున్న అక్యూజ్డ్ దిగంబర్ టచ్ లోకి రావడం లేదు, అతని వర్షం చెప్పడం లేదు. సరే, అది అతని విఘ్నతకి వదిలేస్తున్నా, ఎంతైనా మేధావి కదా. ఆయన ఏదో మెసేజ్ పెట్టిండు, ఆయన నెక్స్ట్ ఇది అయినాక ఈమె చదివినాక చదువుతా. ఓకే, ఆయన ఏదో మెసేజ్ పెట్టిండు, కాకపోతే ఆయన ఫ్రెండ్స్కి మాత్రమే ఉంది, మొత్తం లేదు. సో అది ఏం రాసిండో తర్వాత చదువుతా.